गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। अस्मद्गुरु जगन्नाथं रहस्यार्थ प्रबोधकं सर्वेषाम् आदिमगुरुं नारायण गुरुं भजे। वेणीलोचन पल्लव पाणि हरिणील वेणि पद्मजुराणि वीणा पुस्तक पाणि वाणी नाजिह्वयन्दु वसींपगदे। మా పెద్దలైనటువంటి తండ్రి గారు గురుదేవులు పరంపరలైనటువంటి పెద్దలకందరికీ కూడా నిత్యానంద పెద్ద విషేంద్ర స్వాముల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఇక్కడ వచ్చినటువంటి భక్తాదులకు 50 మందికి నా హృదయపూర్వక నమస్కారములు। ఈరోజు కార్తీక పౌర్ణమి అని మీకు అందరికీ తెలుసు, ఇంతవరకు స్వాములు చెప్పినారు। కార్తీక పౌర్ణమి అనేటువంటిది మహత్తరమైనటువంటి దినమని, దానిలో గొప్ప ఫలితం ఉందని, ఆ దినము మనం ఏమాత్రం దైవ సేవ చేసినా దైవ చింత చేసినా కోటి గుణితమైనటువంటి పుణ్యము లభిస్తుందని పెద్దల యొక్క వాక్యాల ద్వారా శాస్త్రాల ద్వారా తెలుసుకొని ప్రపంచమంతా కూడా ఈరోజు వారి వారి శక్త్యానుసారంగా దేవడాలకు పోవడము, దీపారాధనలు చేయడము, దైవధ్యానం చేసుకోవడము, స్నానపానాలతో పరిశుద్ధులై ఉండడము అందరికీ సహజంగా తెలిసినటువంటి విషయమే। కానీ మనం ఇట్లా చేసే దాంట్లో దేని ఎందు ఎంత ఫలితం ఉండాలి, దేని ఎందు ఎంత మనకు సార్థకము కలుగుతూ ఉండేది, అది అంతర్భాగమైనటువంటి భావం। అది మహాత్ములైనటువంటి వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు, సామాన్యులకు అర్థం కాదు। అది కోటి దీపాలు వెలిగించిన 2 కోట్ల దీపాలు వెలిగించిన సాంప్రదాయం మంచిదే, ధర్మమే, పుణ్యమైన పనే, దాన్ని ఏం తప్పులు పట్టడం కాదు మనం। కానీ దాని ఫలితాన్ని ఒకసారి మనం విచారిస్తే మన చరాచర జగత్తుకంతటికి ప్రకాశంనిచ్చేటువంటి వాడు ఒక్క సూర్యుడే। ఒక్క సూర్యుడు జగత్తులో ఉండేటువంటి చీకటినంతా పారదోలి ప్రకాశాన్ని కలగజేస్తూ ఉన్నాడు। ఎన్ని కోట్ల దీపాలు పెడితే ఈ ప్రపంచం అంతా వెలుగు చేయగలమో మనము? ఎంత ఎంత పెద్ద పెద్ద దీపాలు పెడితే మాత్రం జగత్ అంతా వెలుగైతుందా? తన సుటికారం మాత్రమే వెలుగైతుంది కానీ బయట ఉండేటువంటి అంతా వెలుగైతుందా? సూర్యునికిను దీపాలకు ఉండబడినటువంటి తేడా ఎంత ఉందో, ఒక్క గురుసేవకు జ్ఞాన మార్గానికి మిగతా కర్మలకు అంత తేడా ఉంది। గురుస్వరూపం అనేటువంటిది గురు మార్గములో నడిచినటువంటి వారి భక్తి, గురుని యొక్క సేవ చేసుకునేటువంటి విధానమునకును ఈ ప్రపంచంలో జరుగుతూ ఉండే భౌతిక విషయమైనటువంటి భక్తి మార్గాలకు మనం పోల్చుకుంటే సూర్యునితోనూ దీపాలకు ఎంత తేడా ఉండాలో అంత తేడా ఉంది। ఎందుకప్ప ఇంత ఘనంగా చెప్తా ఉండారంటారేమో, ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడే తోచు పోలికటే దేవుడు సర్వకాలమని అంటాడు ఒక వేదంలో। అంటే ఒక సూర్యుడే ఎన్ని కోట్ల జీవరాశులున్నా, ఎంత ప్రపంచం ఎంత జగత్తున్నా, ఒక్క సూర్యుడు మాత్రమే వెలిగిస్తూ ఉన్నాడు। గురుస్వరూపం కూడా ఒక్కటే, అనంతమైన గురువులు లేరు, ఎంతమంది గురువులు లేరు। భౌతిక శరీరాల గురించి గురువులు వేరు వేరు అనుకుంటారే గాని గురువు అనే శబ్దానికి ఒక్క గురుస్వరూపమే పరమాత్మ స్వరూపము, పరబ్రహ్మ స్వరూపం, గురుస్వరూపం ఒక్కటే। ఆ గురుస్వరూపం ఒక్కటే చరాచర జగత్తులో ఉండేటువంటి అజ్ఞానాంధకారం అనేటువంటి చీకటిని పారదోలే శక్తి ఒక్క గురుస్వరూపానికే ఉంది। దీపం బయట పెడితే బయట ఉండే చీకటిని మాత్రమే పారదోలుతుంది, లోపల ఉండే చీకటి ఎవరు పోగొట్టేది? అజ్ఞానమే అంధకారం, అంధకారం అనేదే చీకటి। ఆ చీకటి లోపల ఉండే చీకటి ఎవరు పారదోలల్లా? ఒక మనిషికి పారదోలేదానికి ఒక గురువు అయితే సరిపోతాడా? ఇంకా మిగతా జగత్తులో ఉండేటువంటి ప్రాణికోట్ల యొక్క చీకటిని ఎవరు పారదోలల్లా? ఒక్క గురువే పారదోలల్లా। కాబట్టి సమస్తమైనటువంటి ప్రాణులందు ఒక్క గురు స్వరూపమే ఉంది। ఈడ ఒక్క గురు కార్యాన్ని మనం నెరవేర్చుకున్నట్లయితే జగమంతా నిండుకునేటువంటి అజ్ఞానాన్ని పారదోలేదానికి ప్రయత్నము చేసినటువంటి వాళ్ళం అవుతాం మనం। చూడు ఎంతటి ఫలితం ఉందో, ఒక గురుసేవలో ఎంతటి ఫలితం ఉందంటే కోటి కాదు అనంత కోటి దీపాలు పెట్టిన దానికంటే కూడా ఇంకా ఎక్కువైనటువంటి ఫలితం దక్కుతా ఉంది గురుసేవలో। ఎందుకు? గురువు అంతటి వాడు, సూర్యునంతటి వాడు గురువు। ఒక్క గురువు సేవ మనం చేసినట్టయితే ఈ జగత్తునంతా వెలిగించిన వాళ్ళం అవుతాం మనం।
ఒక దీపాన్ని తీసుకొని ఎన్ని దీపాలు వెలిగించినా, కోటి దీపాలు వెలిగించినా చీకటేం పోదు. ఒక సూర్యుడిని తీసుకొచ్చి పెడితే జగత్తంతా వెలుగైపోతుంది. అట్లనే ఒక్క గురుస్వరూపాన్ని మనం ప్రార్థన చేసి, ఒక్క గురుస్వరూపాన్ని సేవ చేసి, ఒక్క గురుస్వరూపాన్ని మనం ఆరాధించి ఆ యొక్క సత్సంగంలో పాల్గొన్నటువంటి వాళ్ళమైతే మనం సూర్యుని పెట్టి వెలిగించినంతటి వాళ్ళమైతామన్నమాట. ఇది యథార్థమైనటువంటి ధర్మము. నేను యుక్తితో చెప్పడం కాదు, నేర్చుకొని చెప్పడం కాదు ఇది. కాబట్టి స్వరూపం అనేటువంటిది చరాచర జగత్తులో ఉండే అజ్ఞానాన్నంతటిని కూడా పటాపంచలు చేసే శక్తి ఉంది ఆ గురు స్వరూపానికి. కాబట్టి అందుకే కార్తీక పౌర్ణమి నాడు గురు సేవ చేసినా, గురువు యొక్క కార్యము దళించుకున్నా, గురువుని దగ్గర మనం సన్నిధానంలో ఉన్నా, ఆ గురు సంఘంలో చేరి మనం ధ్యానం చేసినా అనంత కోటి దీపాల కంటే కూడా ఎక్కువ ఫలితాన్ని భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. కానీ వాళ్ళకి లేదేం పనులు ఉండాలి, వాళ్ళు చేసిన దానికి వాళ్ళకు ఉండాలి. మధ్యాహ్నం కూలి చేసిన మధ్యాహ్నం కూలే ఉంటుంది, పల్లాపోలు చేసిన పల్లాపోలు కూలే ఉంటుంది. నేను మేస్త్రి పని చేస్తా. మేస్త్రి పని చేస్తే నాకు డీజెంట్లు చేస్తే నాకు ఎక్కువ 500 మామూలుగా ఇస్తా అంటే నాకు 600 ఇస్తారు. ఎందుకు? నేను మేలు పని చేస్తా ఉంటా. వాడు ఇంకోడు ఊరికే మన్ను మోస్తా ఉంటాడు, వాడికి 200 రూపాయలే ఇస్తారు. కారణం ఏమి? వాడు చేసే పనిని బట్టి కూలి ఉంటుంది ఆడ. అంటే వాడు చేసేది కాదంటే వాని బత్యం వానికి ఇచ్చినాడు దేవుడు, ఈయన బత్యం ఈయనకి ఇస్తాడు. ఈయన దగ్గర మేలు పని ఉంది, ఈయనకి ఎక్కువ కూలి ఇస్తా ఉన్నాడు. వారికి తక్కువ పని చేసినోనికి తక్కువ కూలి ఇస్తా ఉన్నాడు. అట్లనే దీపం పెట్టినోనికి ఒక ఫలితం ఉంటుంది, తీర్థయాత్ర పోయినోనికి ఒక ఫలితం ఉంటుంది, గురుసేవ చేసినోనికి ఒక ఫలితం ఉంటుంది. ఎవరెవరి ఫలితం వాళ్ళకి దక్కుతుంది. అన్ని దైవ సేవలే, ఏంటి తప్పులు పట్టేటివి కాదు. వారి బేల్దారి పని చేత కాదు, వాడు మనం మోసాడు 5 రూపాయలు సంపాదించుకుంటాడు. వాడు లేకపోతే ఈయన పని జరగదు, బేల్దారి పని జరగదు. వాడు ఉండాల్సిందే. అట్లనే సమస్తమైన భక్తులు ఉండాల్సిందే, అన్ని సేవలు చేయవలసిందే. కానీ దాంట్లో అంతరార్థాన్ని గుర్తించేది నేను చెప్తా ఉండే విధానం. దాంట్లో అంతరార్థాన్ని, ఫలితాన్ని గుర్తించాల మనం అని చెప్తా ఉండేది. కాబట్టి అటువంటి ఒక ఫలితాన్ని పొందాలా అంటే మనకు దివ్యమైనటువంటి ఒక జ్ఞానమును భగవంతుడు ప్రసాదించినాడు. దివ్య జ్ఞానమును ప్రసాదించినప్పుడు ఎక్కడ ఉండబడినటువంటి ఒక మా శిష్యుడు చెప్పాడు ఇంతవరకు, చీమ దివ్యజ్ఞాని అని. చీమ దివ్యజ్ఞాని అంటే ఎక్కడో ఉండే పదార్థాన్ని, తీపి పదార్థం నువ్వు ఆడ ఎత్తి పెట్టినా కానీ అప్పుడే ఆడికి వెళ్ళిపోయేది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు దానికి. ఆ యొక్క దివ్య దృష్టి భగవంతుడు ఇచ్చినాడు, దానికి ఫలాంతాలు ఉండాలి అని. మానవుడు కూడా దివ్య జ్ఞానం ఎందుకు ఇచ్చినాడంటే వానిలో ఉండబడినటువంటి వారి శరీరము, ఇంకా మనం వేదాంతంలో ప్రవేశిస్తే వారి శరీరాన్ని ఒకసారి విమర్శిస్తే ఇది ఒక పురమని, ఒక పట్టణమని, ఒక క్షేత్రమని, ఒక మాయ అని, జడమని, క్షరమని, ఇట్లా అనేకమైన పేర్లు ఉన్నాయి ఈ శరీరానికి. ఈ శరీరమునే ఒక ఊరుగా వర్ణిస్తాడు ఒక మహాత్ముడు. ఒక మహాత్ముడు ఒక పాడు నూతిగా వర్ణిస్తాడు. ఒక మహాత్ముడు క్షేత్రం భవనముగా వర్ణిస్తాడు. ఒక మహాత్ముడు ఇది దేవాలయము అంటాడు. ఎన్ని విధాలు చెప్పుకునే ఇది క్షేత్రమే. క్షేత్రం అంటే ఇది ఒక శరీరము. ఈ శరీరములో ఎక్కడ పరమాత్ముడు ఉండాడు, ఎక్కడ దేవుడు ఉండేది? దేవుడు అంటే చరాచర జగత్తులో ఎక్కడన్నా ఉండాడా, లేకపోతే మనలోన ఉండాడా లేడా అనేటువంటి యొక్క విధానాన్ని ఆలోచించేటువంటిదే దివ్యజ్ఞానము. ఆ దివ్యజ్ఞానము ఈ శరీరంలో ఎక్కడున్నాడు పరమాత్ముడు, ఏది నేననేటువంటి స్వరూపం ఏమిటిది, పరమాత్ముడు అంటే ఏమి, జీవుడు అంటే ఏమి, శరీరం అంటే ఏమి, మన పిల్లలు చెప్పినటువంటి ఇంతవరకు చెప్పిన దాన్ని ఈ స్వామి ఒక మాటలో నిర్ణయం చేసినాడు. ఒక భక్తి మార్గంలో నడసల్ల మనము అందరము కూడా ఆ దైవ చింత చేయాలా, ఆ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలా అనే తాకి ఉంది బోధ అంతా కూడా. అందరూ మాట్లాడింది కూడా ఆ ధర్మం కాటికి బాగా మాట్లాడినారు అని స్వామి నిర్ణయం చేసినాడు. కానీ ఆ ధర్మంలో నడుస్తూ అవతల తెలుసుకునేటువంటి ఒక విషయం మనం తెలుసుకోవాలనుకుంటే మొట్టమొదట మనం విచారించవలసింది నేను అంటున్నాం. నేను ఎవరంటే ఎవరు? నేనంటే ఎవరు? శరీరమా? లేదు నీలో ఉండే పంచేంద్రియాలా? లేదు కర్మేంద్రియాలా? లేదు ప్రాణములా, అంతఃకరణములా? లేదు పంచకోశములా? లేదు చతుష్టయం 4 శరీరాలా? ఎన్నో ఉన్నాయి ఈ శరీరంలో విమర్శిస్తా పోతే. ఇందులో ఎవరు నేను? వాడిని తెలుసుకోవాలి కదా. తన్ను తానెరుగుడు, తానెవ్వరికి తెలుపు, పనికి మాలి తెలుగు, పశువు కొడుకు అంటాడు భువనానంద స్వామి. వాడినే వాడు తెలుసుకోలేనివాడు ఇంకొకరికి ఏందిరా వాడు చెప్పేది? పరమాత్ముడు దేవుడు ఒక తానుండాడని, పరమాత్ముడు ఇట్టివాడని వాడే తెలుసుకోలేనప్పుడు ఇంకొకటి చెప్పే వాడు ఒక పశువేరా. పూలదండ వేసి పూజింప ఫలమేమి, గురుతో విడువలేని గురుని సేవ, ఊరదున్నపోతూ ఉత్సాహ సమమను ధరణ భూముల వల్ల ధన్యచరిత అంటాడు. గురువుకు పూలదండేసి పూజించి మా స్వామి పెద్దోడు, మా స్వామి పెద్దోడు అని గౌరవించినంత మాత్రాన వాడు అహంకరించి దున్నపోత అయిపోయి
నేను గొప్పని అయిపోయినా, అందరికీ చెప్పేవాడిని అయిపోయినానని చెప్పి అహంకారమును, గురుతనేటువంటి శరీర గుర్తును విడిచిపెట్టలేనటువంటి వాడు గురువు ఎట్లయితారా అని ఆయన కొట్టి పారేశాడు. అట్లా ధర్మాల ముందర మనం ఏమి తోకాడిచ్చేదానికి ఉండాదా, మనం పెద్దవాళ్ళమని చెప్పుకునేదానికి ఉండాదా? కాబట్టి ఎంతసేపు చెప్పుకునే మనం ఒక గురువు దగ్గర శిష్యులమే. తల్లికి ఎంత పెద్ద 70 ఏళ్ల వయసు వచ్చినవాడు కూడా బిడ్డే, తల్లే. తల్లికి బిడ్డ ఎప్పుడు కూడా వినయ విధేయతలతో ఉండవలసిందే. నేను ఎంత గొప్పవాడని అనిపించుకున్నా కూడా నా గురువుకు నేను శిష్యునే, నా గురువు దగ్గర నేను దాసునే, ఆయన పాదధూళి తీట్రాను నేను. కాబట్టి ఆ విధమైనటువంటి ధర్మాన్ని ఆచరించుకుంటా పోయినప్పుడు ఈ దేహంలో నేనెవడనేటువంటి యొక్క దివ్య జ్ఞానాన్ని గురువు ప్రసాదిస్తాడు మనకు. ఎట్లా ప్రసాదిస్తాడు? నేను అంటాను, ఒకసారి విచారిద్దాం దీన్ని. జీవుడు దేవుడు అంటాను. జీవుడెవరు, దేవుడెవరు? ఈ శరీరంలో నేననేవాడెవడు? ఎందుకంటే ఇక్కడ కొంతవరకు తత్వ విచారం తెలుసుకునేటువంటి వాళ్ళు ఉండాలి, ఇంకా భక్త సమాజం ఉండాలి. నేననేటువంటి దాన్ని ఒకసారి విచారిస్తే ఈ శరీరంలో ఉండబడినటువంటిది బాగా తేట తెల్లంగా మనం చెప్పుకుంటా పోతే పాంచభౌతికమైన భవనంబు దేహంబు అన్నాడు. పాంచభౌతికమైనది ఈ శరీరం అన్నాడు. అంటే ఎన్ని? పృథివీ, వాయువు, అగ్ని, ఆకాశము, జలము. పృథివ్యాప్తేజో వాయువు ఆకాశములు అనేటువంటి పంచభూతములతో చేరి ఈ శరీరం అయింది అన్నాడు. ఈ శరీరము తయారయింది, రైటే. ఏంటివి? అగ్ని, పృథివీ, ఆకాశము, వాయువు, జలము. ఇవి ఆదిభూతములు అంటారు. దీనిలో ఆదిభూతములు 500 పాదు తెలియదు గురువరా, పృథ్వీ, వాయువు, అగ్ని, జలముల ఆకాశంబుర శిష్యుడా అన్నాడు. నాయన ఇవే ఆదిభూతాలంటేను. ఈ ఆదిభూతాలే జగత్తు పుట్టగా ముందు ఏమీ లేనటువంటి నిర్వికార పరిపూర్ణ పరబ్రహ్మములో ఈ పంచభూతములు అనేటువంటి సంకల్పించినాయి. ఈ పంచభూతాల వల్ల శరీరం కలిగింది. ఈ పంచభూతాల వల్ల కలిగినటువంటి శరీరము తయారైంది. ఇప్పుడు దాన్ని మనము అర్థమయ్యేట్టుగా ఒక ఉపమానంగా తీసుకుంటే, ఒక బస్సు ఉండాలి, దాంట్లో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఏంటి తక్కువ లేదు. దాంట్లో పృథివీ సంబంధమైనటువంటి టైర్లు ఉన్నాయి, రేకులు ఉన్నాయి. పృథివీ సంబంధమైనటువంటి దాంట్లో కూడా జలం ఉంది, నీళ్లు ఉండాల. డీజిల్, పెట్రోలు, నీళ్లు అన్ని ఉండాలి. అగ్ని సంబంధమైనటువంటి వేడి కలుగుతా ఉంది, దాంట్లో అగ్ని ఉండాలి. పృథివీ ఉంది, అగ్ని ఉంది, జలం ఉంది, ఆకాశభూతమైనటువంటి శబ్దము ఉంది. ఆకాశభూతానికి శబ్దగుణం కాబట్టి దాంట్లో శబ్దం కూడా ఉంది. ఇంకా వాయుభూతం, టైర్లలో వాయువు అనేది గాలి ఉంటేనే బస్సు నిలబడుకుండేది, లేకపోతే పోలేదు. టైర్లో గాలి పోయింది అంటారు. ఇవి పంచభూతాలు ఉన్నాయా లేదా? బస్సులో ఉన్నాయి, అన్ని రెడీగా ఉన్నాయి, రోడ్డు మీద నిలబెట్టినారు. పంచభూతాలతో తయారైన బస్సు నిలబెట్టినాడు. తోలేవాడు కావాలి కదా, పోతుంది కదా అందుకదే. పంచభూతాలు కలిసినంత మాత్రాన ఆ బండి పోయేదానికి వీలైతా ఉందా? లేదు. మరి దానికి డ్రైవర్ కావాలి. ఒకడు డ్రైవర్ తోలేవాడు ఉంటే దాన్ని లెక్క చేసి వసూలు చేసి దాన్ని ఆర్థికంగా తీసుకొచ్చేటువంటి ఒక కండక్టర్ ఉండవలసిందే. బస్సుకు డ్రైవరు, కండక్టర్ అవసరం ఎట్లా ఉన్నాడో దీంట్లో దేవుడు, జీవుడు అనేవాళ్ళు ఇద్దరు ఉండవలసిందే. నడిపించేవాడు పరమాత్మ, పోషించుకునేటువంటి వాడు జీవుడు. వీళ్ళిద్దరు ఉండకపోతే ఈ బండి నడుస్తుంది. ఈ పంచభూతాలతో తయారైంది అనుకోండి, ఇది దీని కథ వదిలిపెట్టి పంచభూతాల్లో తీసి పెట్టేసి దాంట్లో నేను ఏది నేను కాదు, పంచభూతాల్లో నేను ఏది కాదు, ఇది నా చెయ్యి అంటా ఉంటా. నా చెయ్యి అన్నప్పుడు చెయ్యే నేనైతే నా చెయ్యిని ఏమిటంటా నేను అన్న కదా. నా కాలు అన్నప్పుడు కాలే నేనైతే మళ్ళీ నా కాలని ఏమిటంటా నేను. ఆ వస్తువు నాది, ఆ చొమ్ము నాది అన్న. చొమ్ముకు నేను వేరే ఇంటేనే కదా నా చొమ్ము అంటా ఉండేది. దాన్ని వస్తువు వేరే ఇంటేనే కదా నాది అనేటువంటి పదం కలుగుతా ఉండేది. ఆ విధంగా ఈ శరీరంలో ఏది తీసుకున్నా, నా మనస్సు, నా బుద్ధి, నా చిత్తము, నా అహంకారము, నా చేతులు, నా కాళ్ళు, నా ముక్కు, నా నోరు, నా కన్నులు, నా చెవులు అన్నీ కూడా నావి నావంటా ఉండవే. ఇంక నీవెవరు అంటే అవి నువ్వే అయింటే మళ్ళీ నాది అనే దానికి ఎట్లా ఆడ సందర్భం కుదురుతుందా? ధర్మం ఒప్పుతుందా? ఒప్పదు కదా. అట్లాటప్పుడు ఇంక నేనెవరు? ఈ శరీరంలో నేననేటువంటి వారిని విమర్శించుకోవాలంటే ఎవరు అవసరం మనకు? గురువు అవసరం. గురువు దగ్గరికి పోతే నాయన ఫలాని వాడు డ్రైవరు, ఫలాని వాడు కండక్టరు, ఫలాని వాడు నీవు, నీ నిజ స్వరూపం ఇది, జీవుడంటే ఈడు, దేవుడంటే వీడు, ఇది తెలుసుకునేటువంటి విధానమే బ్రహ్మ విద్య, అదియే గురుబోధ, అదియే జన్మరహస్యము అని ఈ విధంగా సమస్తమైనటువంటి ధర్మాలను వారికి సంశయరహితం చేసి మోక్ష మార్గానికి తీసుకుపోయేటువంటి యొక్క శక్తి గురువు దగ్గర ఉంటుంది. ఆ గురువు రక్షించాలనే కానీ మొదట చెప్పినటువంటి ధర్మాలన్నీ ఆచరించుకుంటూ పోతే అటువంటి ఒక గురువును ఆశ్రయిస్తే ఆ గురువు చెప్పగలుగుతాడు. నాయన ఇది ఫలాంది, పంచకోశములు అంటే ఇవి, తను చతుష్టయం అంటే 4 శరీరాలు ఈ శరీరంలోనే ఉన్నాయి, ఎర్రగడ్డ పొరలన్నీ ఎట్లుంటాయో అట్లుంటాయి ఈ శరీరంలోనే.
అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞాన